అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ మార్కెట్ యార్డ్ నందు బుధవారం నియోజకవర్గ స్థాయి ఎంఆర్పీఎస్ ఎంఏసిపి అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానికి ఎంఆర్పీఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ మధు, కో ఇన్ఛార్జ్ శ్రీను, జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నూతన ఎంఆర్పీఎస్ అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని గ్రామ కమిటీల ఏర్పాటు, ఎంఆర్పీఎస్ జెండా తిమ్మల నిర్మాణం, 31న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చర్చించారు. సమావేశానికి 3 మండలాలకు చెందిన ఎంఆర్పీఎస్ నాయకత్వం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిర్ర సురేష్, సీనియర్ నాయకులు పి ఆనంద్, సురేష్, దొమ్మలపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి, అదేవిధంగా తమ్ముడు చిర్రా సురేష్ మరియు సీనియర్ నాయకులు శేఖరు, ఆనందు, సురేష్, మిగతా యూత్ నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఈ యొక్క రామచంద్రాపురంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ నూతన ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎంఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్, ఎంవైఎస్, ఎంజేఎఫ్ కమిటీలు, నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు 3 మండలాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఈ సమావేశంలో హాజరైంది. అందులో భాగంగా నవయుగ అంబేద్కర్ మహాజన నేత, మహాజనుల వైతాళికులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు జాతీయ కమిటీ తీర్మానం ప్రకారంగా కులమతాలకు అతీతంగా మనకు సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళను కూడా గౌరవించుకొని సహపంక్తి భోజనాలతో పాటు సంబరాలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వివిధ రూపాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టాలని తెలియజేస్తున్నాం. అందుకనే రామచంద్రాపురం నియోజకవర్గంలో ఈరోజు సమావేశాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి నా మాదిగ బిడ్డకు పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రామచంద్రాపురం నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. ఆ మండలాలు కూడా త్వరలోనే సభలు ఆధ్వర్యంలో ఎన్నిక చేసినటువంటి నాయకత్వంతో పాటు మిగతా సీనియర్ నాయకత్వము, ఎంఎస్పి నాయకత్వం అంతా కలిసి వాళ్ళ గ్రామాలలో ఈ యొక్క సంబరాలు చేసుకోవాలని చెప్పి పిలిపిస్తున్నాం. అంతేకాకోకుండా రాబోయే కాలంలో ఈ యొక్క సంబరాల సందర్భంగా అన్ని కులాలలో అణగారిన వర్గాలకు, పేద వర్గాలకు అండగా ఉంటామనేటువంటి సంకేతాన్ని కూడా ఈ యొక్క సంబరాల ఆధ్వర్యంలో జాతికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని ఈ కార్యక్రమాలలో అన్ని కులాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎంఆర్పిఎస్తో కాకుండా ఎంఎస్పి ఆధ్వర్యంలో అన్ని కులాలకు అండదండగా మేమున్నాము అని కృష్ణమాదిగ గారి నాయకత్వంలో భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి, అదే క్రమంలోనే సమాజ స్థాపన కోసం కృష్ణమాదిగ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఇప్పటిదాకా మాదిగేతరులకే కాకోకుండా, మాదిగ ఉపకులాలకే కాకోకుండా సమాజంలో ఉండబడే అన్ని కులాలకి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఉద్యమం ద్వారా. అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ విషయంలో అన్ని కులాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉద్యమ రూపంలో సాధించడం జరిగింది.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు కూడా